ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? చాలా బాగుంది బ్రో. ఈ రోజు ఎలిమినేషన్ కదా, మాస్క్ మ్యాన్ ఎలా అనిపిస్తుంది? మాస్క్ మ్యాన్ కంపల్సరీ ఎలిమినేషన్ అవుతాడు. ఎందుకంటే మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్కి వ్యతిరేకంగా చెప్పడము, అదే చేస్తే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే ఇలా కామనర్స్ అనేది సెలబ్రిటీల కన్నా మంచిగా ఆడుతారని చెప్పి ప్రజల దగ్గర ఆధారం ముందు ఓట్లు పెంచాలి. కానీ ఇష్టానుసారం మాట్లాడి ఇష్టానుసారం ఎక్కువ చేసేట ఇట్లా అవుతుంది. ఎందుకలా అంటే చాలా వరకు కామనర్సే ఎక్కువ ఎలిమినేషన్ అవుతున్నారు. రీజన్ ఏంటంటారు? వీళ్ళ ఆట కంటెంట్ బాగాలేకనే ప్రజలు ఓట్లు వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా వీళ్ళు మంచి బిగ్ బాస్ కంటెంట్ ఆడడం, మంచి విధంగా వాళ్ళ బిహేవ్, వాళ్ళు ఆడే విధానం కూడా బాగుంటే కూడా ప్రజలు ఓట్లు వేస్తారు. ఇలా వీళ్ళ దగ్గర వీళ్ళు సరిగ్గా ఆడతలేరనే కదా ప్రజలు ఓట్లు తగ్గించింది. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే బిగ్ బాస్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళు ముందడికి వెళ్తారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ రాము రాథోడ్ ఉన్నాడు, ఆయన కూడా సాధారణ వ్యక్తే కదా. ఇలా వాడు ఎందుకు కెప్టెన్ అయిన అతను మంచిగా ఆడుతుండే కాబట్టి. ఎందుకంటే మంచిగా ఆడే వాళ్ళకి ఎప్పటికైనా కూడా ఎలిమినేషన్ అనేది ఉండదు. మన ఆట తీరు బాగాలేకుండా ఎలిమినేషన్ ప్రక్రియలోకి వస్తారు. సో ఈ బిగ్ బాస్ సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తున్నారు? సుమన్ శెట్టి స్టార్టింగ్లో నేను అనుకున్నా ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అయితే అనుకున్నా, కానీ ప్రతిరోజు ఆటను రెట్టింపు చేసుకుంటా పోయి ఇలా ఆటల్లో టాప్ 5 ఉండే కంటెంట్గా నిలిచిపోతాడు. కాబట్టి చాలా అంటే చాలా బాగా ఆడుతుండు. సో ఈయన ఇంకొక వ్యక్తి అంటే తనూజ, ఇమాన్యుయల్ ఎలా అనిపిస్తుంది గేమ్? తనూజ అంటే ఇంకా సూపర్. తనూజ కూడా బాగుంది. తనూజ మంచిగా ఏడుపు కూడా బాగానే ఏడుస్తుంది, కంటెంట్ కూడా బాగా ఆడుతుంది. ప్రతి దాంట్లో కూడా నటనలో విలీనమైనట్టు ఈ బిగ్ బాస్ వల్ల కూడా ప్రతి దాంట్లో ఈ బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లో కూడా విలీనం అవుతుంది, మంచిగా ఉంది. అదేవిధంగా ఇమాన్యుయల్ అయితే గట్ట ఈ బిగ్ బాస్ సీజన్ 9కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అనుకోవాలండి. అతని వల్లనే మంచి కామెడీ కానీ, తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కానీ, ఆడియన్స్కి ఇచ్చే మంచి కంటెంట్ కానీ అతని వల్లనే కనిపిస్తుంది. రీతూ చౌదరి, డెమోన్ పవన్ కళ్యాణ్ ఇలా ట్రయాంగిల్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ట్రయాంగిల్ అనే చెప్పలేక ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఏదేమైనప్పటికీ కూడా రీతూ చౌదరి బాగా ఆడుతుంది. ఎందుకంటే అమ్మాయి కూడా బిగ్ బాస్ షోలో మంచి అట్రాక్టివ్గా ఉండేటటువంటి మంచి అందమైనటువంటి అమ్మాయి కాబట్టి ఆమెను చూసి కూడా కొంతమంది బిగ్ బాస్ కూడా ఫాలోవర్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆమె చాలా బాగా ఆడుతుంది, మంచి అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి గేమ్లో ఉన్నటువంటి అందరికీ ఇంట్రెస్ట్ రావాలని మంచి సక్సెస్ఫుల్గా ఆడుతుంది ఆమె కూడా.